అంటే లాస్ట్ టైం 5 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి సంబరాలు కానీ లేదంటే ఈ స్థాయిలో సెలబ్రేషన్ కానీ చూసారా? ఎలా ఉంది? అతను హిందువే అయితేనే కదండి అతను తెలిసేదానికి. అతను క్రిస్టియన్ కదా, భార్య గారు చెప్పారని చెప్పిన అక్కడ సెట్ వేసి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, అంటే ఈ దేవీ నవరాత్రుల ఉత్సవాలకి మీకు గమనించిన తేడా డిఫరెన్స్ ఏంటి? బాగుంది. పాలు వాటర్ అన్ని లైన్ టు లైన్ అన్ని ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, కేర్ బాగానే తీసుకుంటున్నారు, బాగుంది. మినిమం అయితే ఉన్నాయండి, మరి అంత లేకుండా అయితే లేవు. బాగుంది. లాస్ట్ టైం చాలా బాగా చేశారు, చాలా బాగుంది, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నీట్ గా ఉంది. మేము 3 రోజుల నుంచి వస్తున్నాము, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా. ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? మేము ఈ రోజు వచ్చేస్తాము, మార్నింగ్ వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీకు ఇచ్చిన సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఇది వరకటి కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి స్వామి. చక్కగా సవ్యంగా జరుగుతా ఉన్నాయి. వెళ్తా ఉన్నాం దర్శనానికి, ఇక్కడ అవుతుందని చెప్పని చక్కగా ఉంది. ప్రభుత్వ పాలన కూడా బాగుంది, ఇది వరకు అంటే మెరుగ్గా ఉంది. అంటే మీరేం గమనించారంటే లాస్ట్ టైం కి ఇప్పటికి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? ఇది వర్కర్లు కూడా ఇక్కడ కొంత శానిటైజర్లకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇది వరకు ప్రభుత్వాలలో సక్రమంగా పనిచేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు క్రమశిక్షణతో ప్రతి ఒక్కరిని గౌరవించడం కానీ చేసేదానికి కానీ పిల్లల్ని కూడా ఎంత జాగ్రత్తగా పంపిస్తున్నారు అంటే అదే జాగ్రత్త చేసి కేర్ చేస్తా ఉన్నారు. ఇది వరకు ప్రభుత్వాలలో భక్తులకి చాలా అసౌకర్యంగా ఉండేది. ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. దర్శనాలు చేసుకుని వచ్చిన తర్వాత నిద్ర ఎక్కడైనా పోవాలన్నా కానీ అసౌకర్యంగా ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు అని చెప్పని పద్ధతి తెలుసుకుంటా ఉన్నాం. స్వామి ఓపెన్ గా మాట్లాడితే, అంటే లాస్ట్ టైం 5 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి సంబరాలు కానీ లేదంటే ఈ స్థాయిలో సెలబ్రేషన్ కానీ చూసారా? ఎలా ఉంది? అతను హిందువే అయితేనే కదండి అతను తెలిసేదానికి. అతను క్రిస్టియన్ కదా, వాళ్ళ వాళ్ళ భార్య గారు చెప్పారని చెప్పిన అక్కడ సెట్ వేసి పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది భార్యాభర్తలు అయితే సమర్పించకుండా ప్రసాదమే కళ్ళ ముందు చూసిన దాఖలాలు లేవు, తిన్న దాఖలాలు లేవు. సెట్ వేసుకొని ప్రజల మీద రుద్దేశారు. అదంతా ఈ రోజు సవ్యంగా పట్టు వస్త్రాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ రోజు భక్తులకి సవ్యంగా జరిగేదానికి క్యూ లైన్లు పెట్టారు, ప్రసాదాలు ఫ్రీగా పెడుతున్నారు. ప్రతిదీ సవ్యంగా ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా లేదు కదా. ప్రతిసారి కూడా ఈ లైన్స్ చూస్తా ఉన్నాం కదా, ప్రతిసారి కొండ మధ్య వరకు వెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనం అని చెప్పి లేదంటే 100 రూపాయల దర్శనం 200 రూపాయల దర్శనం అనేది ఉండేది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డైవర్షన్ అనేది ఉండేది. ఇక మొదటి నుంచే ఇబ్బంది పడకుండా ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు కదా, ఎలా ఉన్నాయి? చక్కగా ఉన్నాయండి. ఎక్కడికెక్కడ బోర్డులు నిర్వహించారు. అక్కడికి పోయి కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు ఏ దోవలో నడవాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది పర్టికులర్ గా క్లారిటీతో రాసి పెట్టున్నారు. అదే దోవలో భక్తులు కూడా ఎక్కడ అసంతృప్తి చెందకుండా వారు తోసుకోవటం కానీ చేయటం కానీ లేకుండా అసంతృప్తి లేకుండా సంతోషంగా వెళ్తా ఉన్నారు. ఎక్కడెక్కడ ప్రసాదాల పరిస్థితి, ప్రసాదాల పైన చాలా కాంట్రవర్సీ చూసాం కదా, ఏంటి ప్రసాదాలు? ఈ రోజు ప్రసాదాలే ఫ్రీ అని చెప్పి అందరికి అందించే దాఖలాలు ఉన్నాయి కదా, బయట పెట్టి అందరికి ఇస్తా ఉన్నారు. క్యూ లైన్ లో వస్తా ఉన్నారు, తీసుకుంటున్నారు, సంతోషపడి వెళ్ళిపోతా ఉన్నారు కదా. ఇబ్బంది అసలు ప్రసాదాలు ఎక్కడిచ్చారు? తీసుకునే దానికి కౌంటర్లో మూసేస్తారు, తీసుకునే దానికి జనాభా వస్తున్నారు అని చెప్పని సింగనారు విజయవాడ. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. విజయవాడలో ఉన్న 40 సంవత్సరాల నుండి వస్తుంది. ఏర్పాట్లు ఉన్న తేడాలు గమనించారు లాస్ట్ టైం కి ఇప్పుడు? కొద్ది బాగుంది, అంత ముందు కన్నా ఇప్పుడు బాగుంది. చక్కగా నీట్ గా జరుగుతుంది. లైన్ కూడా ఆగట్లా, వెళ్ళిపోతుంది చక్కగా. ఆపట్ల ఎందా లేదు, నైజ్యానికి 10 నిమిషాలు ఆపారు, వెళ్ళిపోతుంది, బాగానే వెళ్ళిపోతుంది. అప్పుడున్న ఏర్పాట్లకి అప్పుడున్న ఇబ్బందులకి ఇప్పుడున్న ఏర్పాట్లకి ఇప్పుడు బాగానే ఉంది. వాటర్ బాటిల్ కానీ చక్కగా లైన్ గా నీట్ గా ఉంది, చక్కగా జరుగుతుంది, అన్ని బాగానే ఉన్నాయి. ఏం లేదు, బాగా చూస్తున్నారు. గతంలో బాగుందా, ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. ఈ పిల్లలు కూడా అవ్వట్లేదు కదా, ఆపేశారు కదా. వాళ్ళని వదిలితే వీళ్ళని ఆపేసేవాళ్ళు కదా, వాళ్ళని ఆపారు కాబట్టి చక్కగా జరుగుతుంది. 300 టికెట్ కూడా ఆపారు కదా, బాగుంది. దర్శనాలు డివైడ్ అయ్యాయి కదా, మార్చేవాళ్ళు అంటే ఫ్రీ దర్శనం ఇది అని చెప్పి డబ్బులు కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు కదా, ఇది ఎలా ఉంది? ఇక్కడ నుండి కొద్దిగా ట్రాఫిక్ ఆగింది కదా, మరి ఉండాలిగా భక్తులు అన్ని విధాలుగా వెళ్తానే ఉంటారు. అంతా బాగానే ఉంది, గవర్నమెంట్ బాగానే చేస్తుంది. దీనిపైన గవర్నమెంట్ బాగుంది. గవర్నమెంట్కి ఏముంది, అంతమంది గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ బాగానే ఉంది, చక్కగా నడుస్తున్నాయి. దేవాలయాలు, అన్ని దేవాలయాలు చక్కగా నడుస్తున్నాయి శుభ్రంగా, ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
బాగానే ఉన్నాయండి. అంటే మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే వాటర్ అందకపోవడం కానీ? ఏమి లేవండి, అన్ని బాగానే ఉన్నాయి. వాటర్ అంతా బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? ఏమండి సంవత్సరం రావట్లేదు కానీ చిన్నపిల్లలు వచ్చాములేండి, లోపల వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఓకే, అప్పటికి ఇప్పటికి తేడా ఉంది? బాగానే ఉందండి, అప్పటికప్పుడు బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా అంటే పోయినసారి ఏర్పాట్లకి ఇప్పుడు ఏర్పాట్లకి? చాలా కనిపించింది. ఏం గమనించారు? లాస్ట్ టైం అయితే కొంచెం ఎక్కువగా తోసుకున్నా, ఈసారి కొంచెం బాగానే ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 7 years నుంచి వస్తున్నామండి. బాగుంది. మేము లాస్ట్ రోజు వచ్చామండి. బాగుంది. ఇప్పుడు అంతకన్నా బాగుంది. పాలన బాగుంది. మొత్తం బాగున్నాయి. అమ్మవారు చల్లగా చూస్తున్నారు. ఏర్పాట్లు ఏమన్నా లోపాలు ఉన్నాయా? అట్లా ఏం లేదండి, బాగుంది. గుడ్. ఎక్కడ నుంచి? తణుకు. ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి వారం 4 రోజులు 5 రోజులు. ఓకే, ఇక్కడ మీకు సదుపాయాలు ఎలా ఉన్నాయి? మీకు ఫెసిలిటీస్? సదుపాయాలు చాలా బాగున్నాయి. మొత్తం ఎక్కడెక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారండి. పోలీసులు బాగా చూస్తున్నారండి. మొత్తం రైసు, మొత్తం అన్ని టిఫిన్లు అన్ని చాలా బాగున్నాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి వస్తున్నానండి. 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం? అప్పుడెప్పుడు ప్రతి సంవత్సరం కాదండి, మామూలు చిన్నప్పటి నుంచి అలవాటు. అవును, చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే, అంటే లాస్ట్ టైం అంటే జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏర్పాట్లకి ఇప్పుడు ఏర్పాట్లకి తేడా ఏమైనా ఉందా? కానీ మొత్తం ఇది అడిగడికి మెడికల్ క్యాంపులని, వాటర్ బాటిల్ అని అనేది చాలా బాగుందండి. బాగుందండి, ఇప్పుడు చాలా బాగుందండి. ఎక్కడ నుంచి వస్తున్నారు? కలింగపట్నం. ఎట్లా ఉన్నాయి ఇక్కడ సదుపాయాలు, ఎలా ఉన్నాయి? పర్వాలేదండి, బాగానే ఉంది. పర్లేదా? ఎన్ని సంవత్సరాలతో వస్తున్నారు? నేను ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల తర్వాత లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగానే ఉంది. ఏంటి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంది. ఓకే, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు అలా ఉందంటే కొద్దిగా రద్దీగా ఉండేది అప్పుడు. ఇబ్బంది లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ లోకల్. లోకల్ గా చూస్తూ ఉంటారు కదా ఈ ఏర్పాట్లు కానీ ఫెసిలిటీస్ కానీ ఎట్లా ఉన్నాయి? బాగుంది. పాలు, వాటర్ అన్ని లైన్ టు లైన్ అన్ని ఉన్నాయి. మెడిసిన్స్ ఉన్నాయి. కేర్ బాగానే తీసుకుంటున్నారు. బాగుంది. అంటే మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం చూస్తారు కాబట్టి లాస్ట్ టైం కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడున్న సెలబ్రేషన్స్ కి ఇప్పుడున్న మెడిసిన్స్, పోలీసులు ఎక్కడికెక్కడ ఉన్నారు అంటే ఇంతకు ముందు అంటే మా కాలేజ్ పిల్లల్ని అట్లాంటి కొంతమంది పెట్టారు. ఈసారి ఎక్కువ పోలీసులే ఉన్నారు. ఏ గొడవలు అవ్వకుండా అట్లాగా లైన్ కదులుతా ఉంది. ఇంతకు ముందు అంటే స్ట్రక్ అయిపోయి ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. అందుకు మీరు ఆల్రెడీ సేవలో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ప్రసాదం పైన టాక్ ఏంటి, ఎలా ఉంది? బాగుంది. ప్రసాదం బాగుంది. ఫుడ్ అంటే అన్నదానం ఎప్పటికప్పుడు ఎంతమంది వచ్చినా అన్నదానం పెడుతున్నారు. అంతా ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం వస్తారు. ఓకే, ఎట్లా ఉన్నాయి మరి ఈసారి మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎక్కడ ఇబ్బంది పడ్డారా? ఎక్కడ లేదు. గతానికి ఇప్పుడు డిఫరెన్స్ తేడా ఏం గమనించారు? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఎక్కడైనా లోపాలు కానీ? ఏం లేదండి. ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం. ఎన్ని రోజుల నుంచి వచ్చి ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? బాగానే ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి, దేవీనగర్ నుంచి లోకలే. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, అంటే ఈ దేవీ నవరాత్రుల ఉత్సవాలకి మీరు గమనించిన తేడా డిఫరెన్స్ ఏంటి? అన్ని సంవత్సరాల మీద ఈ సంవత్సరం పోలీసు బందోబస్తు అయితే గానీ, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ఇవ్వటం కానీ, గ్లాసులు ఇవ్వటం కానీ, అన్ని కూడా చిన్నపిల్లలకి ట్రాక్ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈసారి బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి అమ్మవారు దర్శనం కూడా అందరికి ఫ్రీగా అందుతుంది. ఎక్కడ లోపాలు కనిపిస్తున్నాయి మీకు? ఏం లోపాలంటే ఏం లేవండి ఈ సంవత్సరం. అన్ని కూడా శుభ్రంగా జరుగుతున్నాయి. నేను ప్రతిరోజు వస్తున్నాను. ప్రతిరోజు కూడా చక్కగా దర్శనానికి ఇబ్బంది లేకుండా. ప్రసాదం అనేది ఈ మధ్యకాలంలో బాగా కాంట్రవర్సీ అయింది కదా, ప్రసాదం క్వాలిటీ ఉండట్లేదు అది ఇది అని చెప్పి, గతంలో క్వాలిటీస్ లేవని చెప్పి. ఇప్పుడు ఎలా ఉంది ప్రసాదం? ప్రసాదం కూడా బాగుందమ్మా, బాగుంది. ప్రసాదం బాగుంది. కౌంటర్లు పెంచారు. ఫ్రీగా వెళ్ళేటంబడే ఒక 10 నిమిషాల్లో ప్రసాదం కూడా అందుబాటులో వస్తుందండి. ప్రసాదం ఫ్రీగా ఇస్తున్నారండి అంటే కొన్ని చోట్ల ఇస్తున్నారు. మేము నిన్న కొనుక్కొని వెళ్ళాం. నిన్న మొన్న గతంలో ఎప్పుడైనా ఉందా అంటే కొన్ని చోట్లైనా కానీ ప్రసాదం ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం? ప్రసాదం ఇచ్చేవారు కానీ కొంచెం టైట్ గా ఉండేది. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఫ్రీగా ఉందండి. కౌంటర్లు ఎక్కువగా పెంచారు. ఇప్పుడు ఈ లైన్స్ పాలసీస్ ఎలా ఉన్నాయి? పోయినసారి పైకి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసుకున్నారు. అక్కడ కొంచెం అక్కడ ఘాట్ రోడ్డు పైన ఇబ్బంది అయ్యేది తోసుకోవటం లాగా. ఇప్పుడు ఏం లేదండి, మొదటి నుంచి కూడా ఫ్రీగా వస్తున్నారు. దర్శనం దగ్గర ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు? ఏం లేదండి, దర్శనం కూడా చాలా చక్కగా జరుగుతుంది. అందుబాటులో అమ్మవారు అందరికీ కూడా అనిపించేలాగా చూస్తున్నారు. మెయిన్ గా అంటే జగన్ ఉన్నప్పుడు ఈ ఉత్సవాలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరిగాయి, మీరు గమనించిన తేడా ఏంటి? ఉత్సవాలు అప్పుడు కూడా జరిగినాయండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంది. చిన్నపిల్లలకి ఎక్కడైనా తప్పిపోతారని ట్రాక్స్ ఇవన్నీ వేసి కొంచెం దీనిగా తీసుకున్నారు, కేర్ గా తీసుకుంటున్నారు. ఈ విధమైన ఏర్పాట్లు గతంలో ఎప్పుడు గమనించారా? నేను విజయవాడ 30 సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఎప్పుడు చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చేశారు కానీ ఈ విధంగా చేయలేదు. ఇప్పుడు అంతా చోట చాలా చక్కగా ఉందండి. మున్సిపాలిటీ సెక్యూరిటీ అయితే కానీ
అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ అయితే కానీ అంతా బాగుందండి. జై భవాని, జై జై భవాని. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి ఒంగోలు నుంచి వచ్చారా? ఎప్పుడు వచ్చారు? పొద్దున వచ్చాము. పొద్దున వస్తే ఎప్పుడు అయిపోయింది? 6 గంటలకు వచ్చాము పొద్దున. దర్శనం ఎప్పుడు అయిపోయిందా? 4:30 అయింది. ఇప్పుడు అయింది. ఇప్పుడైంది. ఓకే. ఎట్లా అనిపించింది దర్శనం? బాగానే ఉంది. బాగానే ఉందా? ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారా? ఏం లేదు, అసలు అక్కడ కూడా? ఏడలేదు. అంటే మంచినీళ్ళ దగ్గర కానీ ఎక్కడ ఇబ్బందులు లేవు, బాగానే ఉంది. దర్శనం దగ్గర దర్శనం దగ్గర కూడా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? మేము ఏటా ఒకసారి వస్తూనే ఉంటాం. పోయినసారి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడేం బాగుంది. అప్పుడు మీద కూడా ఎక్కడి నుంచి వస్తావు? తుని ఓకే. ఎట్లా జరిగింది దర్శనం? బాగా జరిగింది. ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం పర్లేదండి, పర్లేదు, బాగుంది. ఎప్పుడు వచ్చారు మీరు? మేము 1:30 కల్లా లైన్ లో ఇక్కడ ఎంటర్ అయ్యాను, దర్శనం స్టార్ట్ చేశాను. కరెక్ట్ గా 4:15 కల్లా అయింది. అంటే 2 hours లోనే దర్శనం అయిపోయింది. అయిపోయింది, పర్లేదు. అక్కడ ఫెసిలిటీస్ కానీ లేదంటే ఏర్పాట్లు కానీ భక్తులకు సంబంధించి ఎలా ఉందన్న? మినిమం అయితే ఉన్నాయండి, మరి అంత లేకుండా అయితే లేవు, బాగుంది. అంటే లాస్ట్ టైం కి ఏదైనా డిఫరెన్స్ గమనించారా? లాస్ట్ టైం కి ఇప్పుడు కంటే లాస్ట్ ఇయర్ కూడా ఎలా ఉంది, బాగానే ఉందండి. లాస్ట్ ఇయర్ బాగుంది, ఇప్పుడు బాగుంది, సేమ్ అలా ఉంది. ఎక్కడ నుంచి వచ్చారు? గుడివాడ. గుడివాడ నుంచి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 12:40కి వచ్చాం. ఓకే. దర్శనానికి ఏ టైంకి వెళ్ళారు? మీకు ఎంత టైం పట్టింది దర్శనం? అంటే 12:40 అంటే 4:40 బయటకు వచ్చాం. దాన్ని బట్టి ఒక 5 గంటలు. ఓకే. మీకు మొత్తం ఓవరాల్ గా అంటే ఈ నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కానీ లేదంటే నిర్వహించే విధానం ఎలా ఉంది? ఏర్పాట్లు ఏమైనా లోపాలు ఉన్నాయా? అన్ని పర్ల బాగా చేశారు. అన్ని బాగానే ఉన్నాయి. పర్ల బాగా ఏమైనా లోపాలు కనిపించినా మీకు? ఎక్కడ ఇబ్బంది పడ్డారా? లోపల అన్ని పర్ఫెక్ట్ గా ఓకే. దర్శనం దగ్గర ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం లేదండి, అసలు ఇబ్బంది లేదు. ఓకే. అన్న డిఫరెన్స్ ఏం గమనించారు లాస్ట్ టైం కి ఇప్పటికి? ఏం ప్రభుత్వం మారింది కదా, గేమ్స్ అని డాన్స్ అని పెట్టారు, కొంచెం పర్లేదు. ఇప్పుడు పర్లేదు. గేట్ విధానం ఎలా ఉందంటే ఇక్కడ నుంచే ఉచిత దర్శనానికి ఈ గేటు లేదంటే 200 రూపాయల టికెట్ ఇది అని చెప్పి అంటే ఇవాళ పెట్టలేదు మరి. ఇప్పుడు మొత్తం ఫ్రీ. మొత్తం ఫ్రీ. మొత్తం ఫ్రీ దర్శనం. మరి అంటే ఇట్లా ఇదంతా ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం తీసుకున్న ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు లేదంటే వాటర్ పర్లేదు, బాగుంది. సౌకర్యం మొత్తం బాగుంది. అంటే పోయినసారికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి మీరు గమనించింది? డిఫరెన్స్ ప్రభుత్వం మారింది కాబట్టి కొత్త అప్డేట్ తీసుకొచ్చారు మనకి. బాగుంది. బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? అడమట విజయవాడ. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే విజయవాడలో ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం చూస్తారు కదా, ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. చాలా డిఫరెంట్ గా బాగా చేశారు. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నీట్ గా ఉంది. మేము 3 రోజుల నుంచి వస్తున్నాము, చాలా బాగుంది. అంటే పోయినసారి అంటే అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న ఏర్పాట్లకి ఇప్పుడున్న ఏర్పాట్లకి ఏంటి డిఫరెన్స్? అదేండి, అంతగా స్ట్రిక్ట్ గా చక్కగా చేస్తారు, పద్ధతిగా బాగుంది. చాలా అంటే అప్పుడే ఇలా ఏర్పాట్లు ఎప్పుడైనా చూసారా? అంటే ఎంత ఘనంగా జరగటం కానీ? ఇదే ఫస్ట్ అండి. మేము వచ్చి 12 ఏళ్ళు అవుతుంది, ఫస్ట్ టైం. మేము అందుకని నిన్న 3 రోజుల నుంచి లైన్ గా వస్తున్నాం. చాలా మంది భోజనాలు గానీ, లోపల దర్శనం గానీ, క్యూ పద్ధతి గానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ప్రసాదాలు తీసుకున్నాం. ప్రసాదాల పైన అసలు ఈ మధ్యకాలంలో తిరుపతి ప్రసాదం కానీ లేదంటే అక్కడెక్కడ ప్రసాదాల గురించి బాగా వైరల్ కదా, ఏంటి ప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుందండి. నెయ్యి అవి కానీ స్మెల్ చాలా టేస్ట్ అనిపిస్తున్నాయి. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. అది బాగుంది. మీకు ఎలా అనిపించిందండి? బాగుందండి. మీరు కూడా ఇక్కడ విజయవాడేనా? మాది ఇక్కడ విజయవాడ పడమటేనండి. ఎప్పుడు వచ్చినా సరే మాది ఊళ్ళోనే కదా, భోజనాలు ఎప్పుడు అందేవి కాదు, వెళ్ళిపోయే వాళ్ళం. అలా కాదు, ఇప్పుడు ఏ టైం 5, 6 అయినా దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలు అందుతున్నాయి అందరికీ కూడా. క్యూ లైన్లే కానీ ఏదైనా కానీ సిస్టమ్ అంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో జరుగుతుంది ఇదంతా. కాబట్టి ఈ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగా చేశారు. మీరు దర్శనం అవడానికి మీకు ఎంత టైం పట్టింది? మాకు 3 అవర్స్ పట్టిందండి. ప్రతి సంవత్సరం అయితే ఎలా ఉండేది? ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఇంకా ఎక్కువ సమయం పట్టేది. క్యూ లైన్లు అయ్యి ఏదైనా ఉన్నా కానీ, ఎంత భోజనాలే కానీ, డెకరేషన్లు కానీ ఏది కూడా తక్కువే. ఈ సంవత్సరం చాలా బాగా చేశారు అమ్మవారికి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ ఈ రోపులు కట్టడం కానివ్వండి, ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ పెట్టడం కానివ్వండి, మెడికల్ క్యాంపులు కూడా అన్ని ఎక్కడికక్కడ పెట్టారండి. కట్టిన ర్యాంపులు గట్ట అన్ని కూడా చాలా బాగున్నాయండి. జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు కానీ లేదు. విజయవాడ ఉత్సవం జరుగుతుంది కదా, చూసారా? అది కూడా బాగుందండి. వెళ్ళలేదు ఇంకా, మేము పేపర్ లో చూస్తున్నాము, వెళ్తాము ఇంకా. అది బాగుంది, అక్కడ కూడా బాగా చేశారు. అక్కడ కూడా అమ్మవారిని పెట్టి జబర్దస్త్ టీములే గానీ, ప్రోగ్రామ్సే గానీ ఏదైనా గానీ అక్కడ కూడా బాగున్నాయి అంటున్నారు. ఇంకా మేము వెళ్ళలేదు, వెళ్తాం. ప్రసాదం తీసుకున్నాం. తీసుకున్నామండి. ప్రసాదం గురించి అసలు ఈ మధ్యకాలంలో మంచి వైరల్ కదా, తిరుపతి ప్రసాదం బాగలేదని, లేదంటే గతంలో ఏదో దాంట్లో కల్తీ జరిగింది అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రసాదం బాగుందండి. ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నాం ప్రసాదం. మీకు తేడా గమనిస్తున్నారండి అప్పుడున్న ప్రసాదానికి? అవును, తేడా అయితే ఉంది. ఇప్పుడు ఇంకా పచ్చకర్పూరం చక్కగా, మళ్ళీ మంచి నెయ్యి, మంచి స్మెల్ బాగా ఉంటుంది. బాగుందండి, చాలా బాగుంది. భోజనాలు కూడా బాగున్నాయి, అన్ని కూడా వేడివేడిగా అందిస్తున్నారు. లేదండి, దర్శనం దగ్గరే గానీ, విఎంసీ వాళ్లే గానీ, అందరూ పోలీసులే గానీ వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. బాగుందండి, ఓవరాల్ గా మొత్తం బాగుందండి. ఎలా ఉందండి మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎంత సమయం పట్టింది? 3 గంటలు పడుతుందండి. మేము మధ్యాహ్నం వస్తున్నాము 2ంటికి. ఇప్పుడు దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం 5ంటికి. తొందరగా జరిగిందా లేట్ అయిందా? లేట్ ఏం లేదండి, బాగానే జరిగింది.
టైం సరిపోయింది మాకు, రోజు ఈ టైం అవుతుంది మాకు. మీరు లైన్స్ లో వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పైన దర్శనం దగ్గర కానీ మీకు ఏమైనా ఇబ్బందులు అసౌకర్యం అనిపించిందా? ఏం లేదండి, అంతా బానే ఉందండి. జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగిన ఉత్సవాలకు కానీ ఇప్పుడు జరుగుతున్న ఉత్సవాలకు కానీ డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? డిఫరెన్స్ కనిపించిందండి. అప్పుడు ఏంటంటే నీట్నెస్ ఉండేది కాదండి ఎక్కడికక్కడ అని, కానీ జనాలు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ ఈసారి అదేం ఇబ్బందులు లేవండి, బాగానే దర్శనం అవుతుంది. నీట్ గా కూడా ఉందండి, వెళ్ళి రావడానికైనా చూడడానికైనా సరే అందంగా ఉండి నీట్ గా కనిపిస్తుంది. ప్రసాదం తీసుకున్నారా? ప్రసాదం తీసుకున్నామండి. మరి ప్రసాదం గురించి ఈ మధ్యకాల కాంట్రవర్సీ చూస్తాం కదా, ఏదో కల్తీ జరుగుతుంది, నెయ్యి కల్తీ అని చెప్పి, మీకేంటి ప్రసాదం ఎలా అనిపిస్తుంది? ప్రసాదం ఇప్పుడు బాగుందండి, కల్తీ అయితే లేదు, స్వచ్ఛమైన నెయ్యితో చేస్తున్నారు. మాకు ఇంటికి తీసుకెళ్ళినా ఒక 2 రోజులు 3 రోజులు పెడితే ఇంతకుముందు పాడైపోయింది, ఉన్నా సరే బాగుంటుంది. ఉంటుందండి. అంటే మీకు ఆ స్మెల్ కనిపిస్తుంది అండి? లాస్ట్ టైం ప్రసాదానికి ఇప్పుడు ప్రసాదానికి డిఫరెన్స్ కనిపిస్తుంది? చాలా కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. ఇప్పుడు ప్రసాదమే బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుంచి వచ్చినాం. నంద్యాల నుంచి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చినాము, నిన్న నైట్ తెల్లారి సరికల్ ఇక్కడ దిగినాం. స్నానం చేసి దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే చాలా రోజులకు 3 పొద్దున పోతే సాయంత్రం వస్తుంది అన్నారు, కానీ ఫ్రీ దర్శనం బాగానే అయిపోయింది, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఎంత సమయం పట్టింది దర్శనానికి? 2 గంటల టైం పట్టింది. 2 గంటల కల్లా బయటకు వచ్చేసినాం. అంటే ఎక్కువైందా తక్కువైందా? తక్కువనే అయింది మాకు, అందరికీ సాయంత్రం అయితే అని చెప్పినారు, కానీ తొందరలోనే అయింది. మాకు 2 గంటల కల్లా దర్శనం అయిపోయింది. కానీ ఎక్కడ కానీ ఏమైనా లగేజ్లకు కానీ బ్యాగ్లో కానీ ఎక్కడ ఏమి డబ్బు అనేది ఎక్కడ తీసుకోవాలి, అంతా ఫ్రీ దర్శనం ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది దేవత దర్శనం తీసుకునేందుకు. ఇంత అవకాశం మాకు ఇప్పించిన చంద్రబాబు నాయుడు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే, మామూలుగా ప్రసాదం తీసుకున్నారు ఇప్పుడు? తీసుకున్నాం ప్రసాదం. ఎలా ఉంది ప్రసాదం? ప్రసాదం అయితే చేతి చేయలేదు, దేవునికి పెట్టుకునేంత వరకు అనేది ప్రసాదం అయితే తీసుకున్నాం. అంటే స్మెల్ అర్థమైందా మీకు? అంటే మంచి స్మెల్ ఉంది, అర్థం. అంటే ప్రసాదం పైన ఈ మధ్య మంచి అంటే గొడవలు అయినాయి కదా మొన్నటి వరకు, కల్తీ జరిగింది, అది జరిగింది. అలా ఏం గొడవలు ఏం లేవు, వాకీలో పంపిస్తున్నారు, అందరు దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వస్తున్నారు. మీకు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లైన్ లో పంపించడం కానీ పైన దర్శనం దగ్గర కానీ బాగా జరిగింది. ఇక్కడ లైన్ లో కూడా ఎక్కడ తోసుకోవడం లేదు, ఇక్కడ దొబ్బడం లేదు. ఎక్కడైనా ఏదైనా దొబ్బడం ఉంటే కూడా నిదానంగా వెళ్ళండి అని పక్కన పోలీసులు వాళ్ళు కానీ ఎంటలు కానీ చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఇదే ఫస్ట్ టైం రావడం, కానీ అందరు భయపించినారు మమ్మల్ని అయితే, మీరు పోతే రాలేరు, అక్కడ ఇక్కడ దొంగలు ఉంటారు, మీరు తిరిగి రాలేరు అని. కానీ నేను అమ్మవారి మీద భారం వేసి వచ్చినాం, కానీ వచ్చినందుకు కూడా మాకు దేవుని దర్శనం బాగా జరిగింది, బాగా అవకాశం వచ్చింది, మాకు చాలా అవకాశం వచ్చింది. కానీ ఇంకొకసారికి రావాలనిపిస్తుంది. ఇంత మంచి ఎక్కడ కానీ ఒత్తడం ఇక్కడ భయం అనేది లేకుండా ధైర్యంగా వచ్చి దర్శనం చేసుకుని పోతారు. ఇంత నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం చేసుకోవాలని మా అదృష్టం అని భావిస్తున్నాం. ఒక 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నారా? అంటే పోయినసారి అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ఏర్పాటు? ఈ గవర్నమెంట్ లో బాగానే ఉంది. ఈ గవర్నమెంట్ లో అంటే అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏంటి? ఉత్సవాలేంటి, సామాజిక కార్యక్రమాలు ఏంటి, సంస్కృతి కార్యక్రమాలు ఇవన్నీ బాగా చేస్తున్నారు. అంటే ఏర్పాట్లు ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా? లైన్ లో పంపించడం కానీ దర్శనం దగ్గర లోపాలంటే భోజనం కాడ కౌంటర్ కాడ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 3-4 కౌంటర్లు పెట్టి జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఫస్ట్ నలుమూల నుంచి వస్తారు కాబట్టి ఖచ్చితంగా అది ఎక్కడైనా భోజనాల దగ్గర ఉంటాయి ఇబ్బంది. మిగతాది పర్లేదు, దర్శనం దగ్గర ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం లేదు. దర్శనం బాగానే జరిగింది. ప్రసాదం తీసుకున్నారా? తీసుకున్నాం. తిన్నారా? తిన్నాం, బాగుంది. ఈ ప్రసాదం పైన మంచి గోల్ నడిచింది కదా, ఏదో కల్తీ నెయ్యి జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పి. ఏంటి ఎలా ఉంది ఇప్పుడు మీకు ప్రసాదం? ప్రసాదం బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఎక్కడికి? ప్రతి సంవత్సరం వస్తారా? 10 సంవత్సరం. ఏంటి మరి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏంటి? చాలా బాగుంది. ఏం బాగున్నాయి అంతగా? ఈ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. ఎప్పుడైనా చూసారా ఇలా జరగడం? అంత ముందు సంవత్సరం కనిపించింది, 3 సంవత్సరాల కింద. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా బాగుంది. అది భక్తులు కూడా చాలా బాగా వస్తున్నారు. ఏర్పాట్లు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఏమైనా చక్కగా కుదిరింది, అన్ని మంచిగా చేశారు. ప్రసాదం తీసుకున్నావా? తీసుకున్నాం. ప్రసాదం మీద మొన్నటి వరకు గోల్ జరిగింది కదా, ఏదో కల్తీ జరుగుతుంది. ప్రశాంతంగా జరుగుతుందండి. ఎట్లా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. ఎక్కడ నుంచి వచ్చారు? గన్నవరం. ఎలా ఉంది ఈ సంవత్సరం? ఈ ఉత్సవాలు ఎలా జరుగుతా ఉన్నాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగా చేశారండి, మునుపు కన్నా బాగా చేశారు. ఏంటి అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏంటి? అప్పుడంటే సరిగ్గా వరదలు వచ్చి చేయడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది కాబట్టి లేదండి. ఈ సంవత్సరం ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, మళ్ళీ లైన్ ఆగకుండా వెళ్ళటం, మధ్యలో వాటర్ సప్లై చేయడం, మజ్జిగ అని, బిస్కెట్స్ అని పిల్లలకని ఏది ఇబ్బంది లేకుండా చేశారు. ఒక నిమిషం, అంటే జగన్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, అప్పుడు ఉత్సవాలు బాగున్నాయా, ఇప్పుడు ఉత్సవాలు బాగున్నాయా? ఇప్పుడే బాగున్నాయండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉన్నా ఇలాంటి బాగానే చేస్తారు. పుష్కరాలకు కూడా అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేశారు. జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఉత్సవాలకి ఇప్పుడు ఉత్సవాలకి తేడా ఏంటి? తేడా అంటే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదండి. కాకపోతే
ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే ఆయన తీసుకున్న కేరు అన్ని బాగుంటాయి. ఇక్కడ అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీకు అక్కడ దర్శనం దగ్గర కానీ ఇక్కడే రోప్లు కట్టారు కదా ఇక్కడ కానీ ఎక్కడ ఇబ్బంది పడ్డారు? ఎక్కడ లేదండి దర్శనం దగ్గర అక్కడ లేదు లేదు అక్కడ హడావిడిగా చేయడం కానీ లేదంటే నెట్ వేయడం కానీ అలాంటి ఇబ్బంది లేదండి లేదు. నిన్న కొంచెం దేవి అవతారం కాబట్టి కొంచెం 5 hours పట్టిందండి. మళ్ళీ వాళ్ళ కొంచెం 4 hours పట్టింది వెళ్ళటం.